చెప్పి మరి అని అంటారు కదా, అట్లా చేసాడు. నువ్వు కళ్ళు కొట్టుకుంటా కిసులు ఇస్తావు, కిసులు ఇచ్చి కూడా పార్లమెంట్ నడుపుతానని అంటావు. అసలు ఏమన్నా పంచాయతీ ఉన్నదా రాహుల్ గాంధీ అని చెప్పి ఫస్ట్ ప్రశ్నలు. सर्वोच्च नेता ही आंख मारते हैं, आकर प्रधानमंत्री के गले लिपट जाते हैं, फ्लाइंग किस करते हैं माननीय. వీళ్ళు ప్రజలను పాగలు బనాంచే ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకేం లేదు అని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్పాడు. ఆ पूछ रहे थे ना बात करना है करके, आपको सुनना पड़ेगा, सुनना ही पड़ेगा. और एक भी सुनो, अब सुनना पड़ेगा. మళ్ళీ ఈ పాపం ఓడికి తలగాల, కాంగ్రెస్కే కదా, ఏం రాహుల్ గాంధీ మాట్లాడవా నువ్వు అని అంటే మొక్కాలని బెత్తర పెట్టుకొని నువ్వు అన్నిటికీ వాకౌట్ చేస్తే ప్రధానమంత్రి పొజిషన్కి కూడా నువ్వు వాకౌట్ చేయాలి కదా, ప్రజలకు ఎట్లనే మ్యాండేట్ ఇస్తారు కదా. ఇట్లా కొట్టాల, ఇట్లా కొడితే ఆ కాంగ్రెస్ పార్టీలకు జర అర్థమవుతుంది. నిన్న అమిత్ షా గారు తడకా పెట్టి పెంక మీద నీళ్ళేసి కొడుతున్నాడు, సర్ర 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 అని కొడుతున్నాడు. श्रीमान राहुल गांधी अपने अधिकारों की बात करते हैं, आपके कंडक्ट पर भी तो कभी बात करो. हमें कहते हैं हमें बोलने नहीं देते हैं. मेरा कहना है कि वो बोलना नहीं चाहते. అందుకేనేమో దేశంలో చాణక్య అని చెప్పి పేరు తెచ్చుకున్నాడు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారమణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. నాకు నవ్వు ఎందుకు వస్తుందనంటే, నిన్న అమిత్ షా యాక్చువల్గా బీజేపీ ఎట్లా నడుస్తుందో నడపాలను, లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ యొక్క పొజిషన్ ఏందో క్లియర్ కట్గా అది అంటారు కదా, చెప్పి మరి అని అంటారు కదా, అట్లా చేసారు. అమిత్ షా గారు నేను మాట్లాడుకుంటే అసలు నిజంగా నేను మాట్లాడడం కంటే అసలు అమిత్ షా గారు మాట్లాడిన మాటలు వింటేనే ఇంకా అసలు ఆ తబ్యత్ మొత్తం ఇక నిలబడి చెప్పి కుసబెట్టి ప్రేమతో గారాభంగా గర్జించి గౌరవంగా ఇట్లా కొట్టిండు. నిజంగా చెప్తే ఆయన మాటలతోనే వింటేనే మజా ఉంటుంది. కానీ श्रीमान राहुल गांधी अपने अधिकारों की बात करते हैं, आपके कंडक्ट पर भी तो कभी बात करो. मान्यवर किस तरह से एक कंडक्ट की बात कर रहे हैं जब उनके सर्वोच्च नेता ही आंख मारते हैं, आकर प्रधानमंत्री के गले लिपट जाते हैं, फ्लाइंग किस करते हैं माननीय. और एक भी सुनो, अब सुनना पड़ेगा. एक भी मान्यवर सरकारी विधेयक पर चर्चा में हिस्सा नहीं लिया है. हमें कहते हैं हमें बोलने नहीं देते हैं. मेरा कहना है कि वो बोलना नहीं चाहते. నిన్న అమిత్ షా గారు మాట్లాడుకుంటే ఏమన్నారంటే, నువ్వు కళ్ళు కొట్టుకుంటా కిసులు ఇస్తావు, కిసులు ఇచ్చి కూడా పార్లమెంట్ నడుపుతానని అంటావు. అసలు ఏమన్నా పంచాయతీ ఉన్నదా రాహుల్ గాంధీ అని చెప్పి ఫస్ట్ ప్రశ్నలు. आंख मारते हैं, आकर प्रधानमंत्री के गले लिपट जाते हैं, फ्लाइंग किस करते हैं माननीय. దాని తర్వాత అసలైన సీసలైన మజా ఏముంటుంది అని అంటే, రాహుల్ గాంధీతోని వీళ్ళు ఈ బడ్జెట్ సెషన్లో మీరు ఏం చేద్దామని అనుకున్నారా భయ అని అంటే, మేము స్పీకర్ గారి పైన ఏమంటారు ఆయనని తీసేయాలి అది ఇది అని చెప్పి ఆయన మీద మేము రెజల్యూషన్ పాస్ చేసినాం. అచ్చా, రెజల్యూషన్ ఎవడు పాస్ చేస్తాడు రా అపోజిషన్ వాళ్ళు? అది కూడా కంప్లీట్ ఎఫిషియన్సీ కౌంట్ అవుతుంది అక్కడ. ప్రధానమంత్రిని తీయనికైనా సింపుల్ మెజారిటీ కావాలని, ఇక్కడ స్పీకర్ గారిని తీయాలని అంటే ఫస్ట్ మీరు చదువుకొని రావాలని అన్నాడు. దాని తర్వాత మాన్యవర్ అని చెప్పుకుంటా ఓం బిర్లా గారికి చెప్పుకుంటా. అసలు వీళ్ళకు తీసే ఉద్దేశం కూడా లేదు ఓం బిర్లాజీ. ఎందుకు అని అంటే, వీళ్ళు అయితే లెటర్ రాసిరు కదా, వేణుగోపాల్ గారు ఏదైతే లెటర్ రాసిరు కదా, ఆ లెటర్ రాసినప్పుడు కూడా వీళ్ళు 2026 అని ఇవ్వాలి కానీ 2025 అని వేసిరు అని అంటే అది ఆడనే రిజెక్ట్ అయిపోతుంది కదా. వీళ్ళు ప్రజలను పాగలు బనాంచే ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకేం లేదు అని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్పాడు. ఆయన ఏమంటాడంటే, అమిత్ షా గారిది సూపర్ డూపర్ మజా ఏడనిపిస్తుంది అని అంటే, నేను మాట్లాడిన ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా, ఫస్ట్ దాని మీద భారతీయ జనతా పార్టీని పార్లమెంట్లో మాట్లాడమనండి అని అంటారు. అమిత్ షా గారు స్కూలింగ్ ఇచ్చారు కదా బాస్, ఎట్లా అంటే, మీ తాత, మీ నాయనమ్మ, మీ నాయన, మీ అమ్మగారు, మీ ప్రధానమంత్రులు వీళ్ళందరూ ఎవరైతే మాట్లాడారో చూడు బయట, ఆ బయట మాట్లాడిన ప్రెస్ మీట్లకు పార్లమెంట్లో చర్చ చేయాలని అంటే మేము పాగలగాలం కాదు, మీరు పాగలగాలు కాదు, అసలు ఇప్పటిదాకా అట్లాంటి చర్చలు పార్లమెంట్లో జరగలే. నీ ప్రెస్ మీట్ మేమెందుకు డిస్కస్ చేస్తాం రాబాయ్? అసలు నీకు రూల్స్ తెలుసా? నువ్వు మాట్లాడాలని అనుకుంటే రూల్స్ తెలుసుకొని మాట్లాడ అంటే, ఇండైరెక్ట్గా రాహుల్ గాంధీకి రూల్స్ తెలియదు. అయినా నువ్వేంది నాకు చెప్పేది? నేను చెప్పినట్టు నువ్వు మాట్లాడతావా? మళ్ళీ నేను బీజేపీకి ఓటేయమంటారు, ఓటేస్తావా అని అన్నట్టు డైరెక్ట్గా స్కూలింగ్ చేసిండు అమిత్ షా.
ఇంకొకటి కూడా ఏమన్నానంటే నాకు మైక్ ఇస్తలేరు అంటే నువ్వు అడగోలుగా మాట్లాడుతా అంటే మైక్ బంద్ చేస్తే ఇప్పటి నుంచి బంద్ చేయాలి కూడా. అగ్రెసివ్ స్టాండ్ కనపడ్డది అమిత్ షాది. ఇంకొకటి ఆయన మాట్లాడుతుంటే ఏదో హల్లా గుల్లా చేయనికే పోయాడు. హల్లా గుల్లా చేయనికే పోతుంటే కూడా ఆయన అమిత్ షా గారు आपको सुनना पड़ेगा, आप पूछ रहे थे ना बात करना है करके, आपको सुनना पड़ेगा, सुनना ही पड़ेगा. और एक भी सुनो, अब सुनना पड़ेगा అని ఇంకోటి మాట మాట్లాడి ఆయన ఇంకొకటి ఏమన్నానంటే ఇప్పుడు మాకెన్ని సీట్లు ఉన్నాయో మాకు అంతమందికి అవకాశాలు దొరుకుతాయి, మీకు ఎంతమందికి సీట్లు ఉన్నాయో మీకు అంతకు అవకాశం దొరుకుతుంది. అంటే మీ రిప్రజెంటేషన్ ఎంత ఉంది పార్లమెంట్లో అని దాన్ని బట్టి మీకు ఆ టైం అలొకేట్ చేస్తారు. అయినా టైం అలొకేట్ చేసేది ప్రధానమంత్రి మోదీయో లేకపోతే అమిత్ షానో కాదు, స్పీకర్ గారు అలొకేట్ చేస్తారు. మేము వెనుకటికి డిప్యూటీ స్పీకర్ అనేది జనరల్గా అపోజిషన్కి ఇస్తారు. కానీ ఆ పరంపర ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా క్రమక్రమంగా దాన్ని అంతం చేసుకుంటూ వచ్చింది. మళ్ళీ ఈ పాపం ఓడికి తలగాల కాంగ్రెస్కే కదా, ఏం రాహుల్ గాంధీ మాట్లాడవా నువ్వు అని అంటే మొక్కాలని బెత్తర పెట్టుకొని కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా మొక్కాలని బెత్తర పెట్టుకొని నిన్న ఒక్కొక్క మాట తూట లెక్క వెళ్తుంటే ఒక్కొక్కళ్ళ కాంగ్రెస్ వాళ్ళ ముఖాలు ఇంత చిన్నగా అయినాయి. ఆయన ఏమని అన్నాడు, అరే ఒక బడ్జెట్ సెషను బిల్లు పెడుతున్నాము అని అంటే జర్మనీ పోతాడు, ఒక దేశహితంలో ఒక ఆర్థిక బిల్లు తెస్తున్నాము అని అంటే వియత్నాం పోతాడు, ఈడికి పోతాడు, అక్కడ పోతాడు, జర్మనీ పోతాడు, వియత్నాం పోతాడు, తిరుగుతూనే ఉంటాడు. మెజారిటీ ఆఫ్ ది టైంలో బయటకే పోతాడు. ఎందుకు పోతాడు, ఏం పోతాడు, దీనికంటే ఇంపార్టెంట్ ఏమున్నది? నువ్వు ప్రైమ్ మినిస్టర్ కావాలని అనుకుంటున్నప్పుడు దేశ సమస్యలపైన నీకు చిత్తశుద్ధి ఉండాలి, కానీ విదేశీ యాత్రలపైన చిత్తశుద్ధి ఏంది? అది కూడా కీలకమైన బిల్లులు పాస్ చేస్తున్నప్పుడు. ఆర్టికల్ 370 నేను వాకౌట్ చేస్తాను అంటాడు, ట్రిపుల్ తలాక్ నేను వాకౌట్ చేస్తాను అంటాడు, ఆర్థిక బిల్ తీసుకొస్తున్నప్పుడు నేను వాకౌట్ చేస్తాను అంటాడు. నువ్వు అన్నిటికీ వాకౌట్ చేస్తే ప్రధానమంత్రి పొజిషన్కి కూడా నువ్వు వాకౌట్ చేయాలి కదా, ప్రజలు గట్లనే మ్యాండేట్ ఇస్తారు కదా అనే అంశంలో అమిత్ షా గారు నిన్న ఉల్టా హాత్ పచ్చకడ్లే కొట్టిండు. కరెక్ట్గా చెప్తే కాంగ్రెస్ వాళ్ళు అసలు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అని వీళ్ళు అంటారు, కానీ అసలు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ స్థాయి ఈయనకున్నదా అని అనగానే అని ఇట్లా వస్తారు కదా వీళ్ళు. ఆప్కు సున్నాయి పడేగా ఆప్ సునియా అని చెప్పి అన్నాడు చూడు. అది ఎంత అంటే అది రసవత్తరంగా ఉండే అంటే నిన్న పార్లమెంటు ఇది కదా, ఇట్లా కొట్టాలా. వాళ్ళు మమ్మల్ని పార్లమెంట్ నడిపేనిస్తలేరు, దేశహితంలో ఇవి డింకా మాటలు వద్దు. ఈరోజు నిజంగా తబ్యత్ కుష్ అయిపోయింది చూడు మాది. ఇట్లా కొట్టాలా, ఇట్లా కొడితే ఆ కాంగ్రెస్ పార్టీలకు జర అర్థమవుతుంది. అయినా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ స్థాయిలో ఉన్నోళ్ళు కీలకమైన బడ్జెట్ సమావేశంల టైంలల్లో ఇప్పుడు జనరల్గా ఈ పార్లమెంట్ ఇది బడ్జెట్ డిస్కషన్ కదా, అందులో ఏమన్నా ఓం బిర్లా గారిని మేము జరిపేయాలి, ఆయన మాకు మైక్ ఇస్తలేడు అన్నట. మైక్ ఎంత కావాలో గంతే ఇస్తారు. అంటే పార్లమెంట్లోనే మీకు మాట్లాడాలి, మీకు ప్రెస్ మీట్లు పెట్టుకునేది ఉంటే బయట పెట్టుకోరు కదా. మా సడన్గా లేస్తాడు, సరే మాట్లాడడానికి టైం ఇచ్చినప్పుడు ఏది మాట్లాడతాడు, ఆ బుక్ది మాట్లాడతాడు. జనరల్ నరావ్ అనే బుక్ ఉంది కదా, అది పబ్లిషే కాలే అని చెప్పి క్లియర్ కట్గా తెలిసిపోయింది. మళ్ళీ దాని మీద చర్చ, అమిత్ షా గారు స్కూలింగ్ అని ఉన్నది. ये लोग बात करना चाहते हैं लेकिन बात कैसा करना चाहते हैं, रूल तो पता नहीं लेकिन फिर भी बात करना चाहते हैं. रूल तोड़ के कौन बात करेगा भाई, ఏ దాదా సునో మేరా బాత్ సునో, ఏ బాయ్ తూ బయట నా సున్నా అని చెప్పి కొడుతూ ఉంటే అరే అమ్మ మనం మాట్లాడతాడు. అంటే నాకు ఒకటి అనిపించింది ఏంది తెలుసా, నిన్న అమిత్ షా గారు తడకా పెట్టి పెంక మీద నీళ్ళు వేసి కొడుతున్నాడు చూడు, సర్ర అని కొడుతున్నాడు చూడు. ఇప్పుడే ఇట్లుంటే ఆయన ఎంగేజ్లలో ఎంత చులుబులు ఉండనొచ్చు, ఎట్లా కొడుతుండనొచ్చు ఒక్కొక్కని రాజకీయాలల్లో. అందుకేనేమో దేశంలో చాణక్య అని చెప్పి పేరు తెచ్చుకున్నాడు. పార్టీని ఎట్లా నడపాలంటే నడుపుతున్నాడు, పార్టీని పవర్లకు తీసుకొచ్చినారు. దాని తర్వాత ఇది కదా మేము కార్యకర్తలు ఎక్స్పెక్ట్ చేసేదే ఇది. బ్యాక్ ఫుట్లో పెద్దోళ్ళు పెట్టినప్పుడు అరే మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అవుతాం, ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, మేము ఇంకెంత నరేటివ్ తీసుకొని పోతాం మా చులుబులి క్యారెక్టర్లతో, న్యాచురల్గా పోతాం. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ షుడ్ బి అన్ప్రొఫెషనల్, నో, మీరు అన్ప్రొఫెషనల్ ఉండాలా, మీరు ఇట్లా ఉండాలని నేను అంటలే. బట్ నేనేమంటున్నానంటే ఆ మోటివేషన్ మాకు రావాలా, మీరు బ్యాక్ ఫుట్లో పెట్టాలా. ఇవాళ మనం చూసినాం, నువ్వు కళ్ళు కొడుతావు, కిస్సులు ఇస్తావు, ఇదా పార్లమెంట్ అని అంటే. ఆ వేణుగోపాల్ గారు కూడా చూడుర్రి 2026 అని చెప్పి రాయకుండా 2025 రాస్తానంటే, అంటే ఇలా అపోజిషన్లోనే కరెక్ట్గా లేరు, ఇండి కూటమే కరెక్ట్గా లేదు. వీళ్ళది ఫ్యాక్ట్ ఏంది తెలుసా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇది మాట్లాడుతున్నా కదా, కొన్ని మా వాళ్ళు మీకు ఇట్లా కట్ చేసి క్లిప్లు కూడా పెడుతుంటారు మధ్యలో. అసలు అమిత్ షా గారు మాట్లాడిన మాటలే మీరు వినాలా. మనం దాన్ని సమరైజ్ చేస్తున్నాం. ఆయన కొట్టుడికి మామూలుగా లేకుండా ఫ్రెండ్స్ ఇవాళ ఒకసారిగా క్లిప్ నా కోసమైనా పెట్టుకొని మరీ చూడుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.